సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్. మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ యోధులు నాదెండ్ల భాస్కర్రావు మృతి దిగ్భ్రాంతి కలిగించింది. తెనాలి ప్రాంతంలోని కొల్లూరు మండలం దోనేపూడిలో 1935 జూన్ 23వ తేదీన జన్మించిన భాస్కర్రావు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విద్యలో సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందిన వీరు BA పట్టాతో పాటు LLB, LSGD పట్టాలు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం న్యాయవాదిగా సేవలు అందించి పేరు ప్రఖ్యాతులు గడించారు. న్యాయవాదిగానే బిజీగా ఉంటూ నాదెండ్ల భాస్కర్రావు రాజకీయాల్లో ప్రవేశించిన వీరు కాంగ్రెస్ పార్టీలో చేరి వివిధ స్థాయిల్లో పార్టీకి సేవలు అందించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలుపొందినారు. అనతి కాలంలోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించారు వీరు. అపర చాణక్యుడిగా రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేసి రాజకీయ ప్రత్యర్థులను మట్టి కరిపించడంలో ప్రొఫెషనల్ పొలిటీషియన్గా ఖ్యాతి గడించారు. అలాగే రాజకీయ వ్యూహాలు రచించడంలో, ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నాదెండ్ల భాస్కర్రావు రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అయితే రౌడీ రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు ఆరోగ్యకరమైన పోటీతోనే తన రాజకీయ జీవితం అంతా కూడా చివరి దాకా గడిపారు. కేవలం శాసనసభ్యునిగానే కాకుండా పార్లమెంటు సభ్యునిగా కూడా అనుభవం గడించారు వీరు. 1984 సంవత్సరంలో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్రావు బాధ్యతలు చేపట్టారు. భాస్కర్రావుకి 2 కుమారులు. వారిలో ఒకరు మురళి, మరో కుమారుడు నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెనాలి రాజకీయ చరిత్రలో నాదెండ్ల భాస్కర్రావు చెరగని ముద్రను వేసుకున్నారు. ప్రత్యేకించి మున్సిపల్ ఎన్నికల్లో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభావం విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి ఆలమూరి విజయలక్ష్మి కుమారిని మున్సిపల్ చైర్మన్గా నిలబెట్టి గెలిపించారు. ఆ టైంలో చైర్మన్ ఎన్నికకు డైరెక్ట్ ఓటింగు, కౌన్సిలర్కు ఇంకొక ఓటు, ఈ విధంగా ఉండేది. హేమాహేమీలు రంగంలో నిలిచినప్పటికీ మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆలమూరిని తొలి మహిళా చైర్పర్సన్ కావడం విశేషం. చాలామంది ఆమె గెలుపు గురించి పెదవి విరిచినప్పటికీ అపర చాణక్యులు నాదెండ్ల భాస్కర్రావు ఆ సామాజిక వర్గానికి ఏకతాటి మీద నిలిపించి ఆలమూరిని గెలిపించి ఆయన సత్తా చాటుకున్నారనేది తెనాలి రాజకీయ పుటల్లో మర్చిపోలేని ఒక సంఘటన. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగ వయో పరిమితిని ఏకంగా 10 సంవత్సరాలకు పెంచడం, అలాగే విద్యార్థులకి కొన్ని సందర్భాల్లో గ్రేస్ మార్కులు కలిపి వారిని పాస్ చేయటం, ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఎంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని వారికి లబ్ధి చేకూరాలు చేయటం, ఇలా అనేక సమర్థవంతమైన డైనమిక్ కార్యక్రమాలు నిర్వహించిన నాదెండ్ల భాస్కర్రావు దమ్మున నాయకుడిగా ధైర్యంగా నిలిచారు. నుదుటిన ఎర్రని బొట్టు, తెల్లని పంచెకట్టి లాల్చీతో ఎంతో ఆకర్షణీయంగా అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించేవారు. ఎటువంటి భేషజాలు లేకుండా ఆయన సమావేశాలు నిర్వహించినప్పుడు తెనాలి కాంగ్రెస్ పార్టీ భవన్లో కేవలం చాప మీద కూర్చొనే అందరితో సమావేశాలు మాట్లాడేవాడు. ఆయనకు మరో ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన తెనాలి జిలేబీని ఆయన అంటే చాలా ఇష్టం ఆయనకి, భాస్కర్రావుకి. అదేవిధంగా ఆయనతో ప్రతిసారి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసినప్పుడల్లా పాత్రికేయులందరి చేత కూడా జిలేబీ తినిపిస్తూ చక్కటి చలోక్తులు విసురుతూ ఎంతో ఆప్యాయంగా, అనురాగంగా, అభిమానంతో తన సొంత కుటుంబ సభ్యులు, బిడ్డల మాదిరి ఆయన పాత్రికేయులను చూసుకుంటున్నారు అనటంలో ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో అవుననే అంటారు. ఏదేమైనప్పటికీ నాదెండ్ల భాస్కర్రావు గారి ఉదాత్త ఆశయాలు, ఉన్నత ఆశయాలని వారి కుమారులు మురళి, అలాగే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముందుకు తీసుకెళ్ళి ఆయన పేరు ప్రఖ్యాతుల్ని మరింత చిరస్థాయిగా భారతదేశంలో నిలుపుతారని చెప్పి ఆశిద్దాం. అలాగే నాదెండ్ల భాస్కర్రావు అనే ఒక సూర్యుడు అస్తమించటం చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ ఎక్కడో ఎప్పుడో ఈ భాస్కర్రావు అనే సూర్యుడు ఉదయిస్తాడు అనే నమ్మకంతో ఆయన అభిమానులందరూ కూడా అశ్రు నయనాలతో నివాళులర్పిస్తున్నారు.